నాకు బాగా గుర్తుంది. హిందీ బిగ్ బాస్ సీజన్ 11 ఫస్ట్ వీకెండ్ వారు ఆ వీక్లో ఎన్ని ఇష్యూలు అవ్వాలి అన్ని ఇష్యూలు అవుతాయి. అందులో ఒకడు ఉంటాడు, ఇష్టం వచ్చినట్టు అమ్మాయిలు అంటే ఒక అమ్మాయిని అంటే పర్టికులర్గా హర్యానా సైడు ఒక ఆవిడ ఉంటుంది, స్టేజ్ డాన్స్లు ఇవన్నీ చేస్తూ ఉంటుంది. సో ఆవిడని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. నెక్స్ట్ ఆయన డాన్ అని చెప్పి ఆయన కానీ బిల్డప్ ఇచ్చుకుంటాడు, అంటే డాన్ కేటగిరీ నుంచి వచ్చాను అన్నట్టు. వీకెండ్లో సల్మాన్ ఖాన్ వాడిని అనాలి అలా అంటే అలాంటి మాటలు మాట్లాడాడు అమ్మాయిని. బండకేసి బాగా అసలు లిటరల్గా ఉతికారేస్తాడు. నువ్వు డానా నాకన్నా డానా చూసుకుందామా అయ్యి అని చెప్పి అసలు జాకెట్ తీసేసి అసలు భయంకరంగా ఉంటుంది అది మాత్రం ఆ శనివారం. దాని తర్వాత వాడు ఆ దెబ్బకి హౌస్లో అటెంప్ట్ ఏదో చేశాడు. సో ఎలిమినేట్ చేసి హాస్పిటల్ జాయిన్ చేసి అదో పెద్ద రచ్చ అయింది. ఆ రేంజ్లో కాపోయినా అందులో ఒక 25% ఈ వీకెండ్లో గనక మన బిగ్ బాస్ టీము, మన నాగార్జున గారు మన మీద దయతో అలాంటి అవుట్పుట్ కనుక ఇవ్వగలిగితే, ఎందుకంటే కంటెంట్ ఉంది అక్కడ లేకపోతే వేరే విషయం ఉంది, ఇవ్వగలిగితే మన బిగ్ బాస్కి మంచి రోజులు వచ్చాయని అనుకోవాలి. నాగార్జున గారు ఎంటర్ అయ్యి కూర్చొని అమ్మ సార్ సూట్ బాగుందంటే సూట్ బాగుందా, ఓకే కూర్చోమ్మా కూర్చో, చూస్తున్నా అంతా బాగుంది, శ్రీజ బాగాడు నువ్వు బాగా గెలిచావు, రామురాత్రి నువ్వు కూడా బాగా ఆడావే శబాష్ అని చెప్పి దాని తర్వాత తనండి డంసీ ఆడుకుందాం అని చెప్పి అంతాక్షరి ఆడుకుందాం అని చెప్పి కాకుండా, లేదంటే ఆ టైల్స్ ఏదో పెట్టి సింపుల్గా ఏదో 4 మాటలు చెప్పి పగలగొట్టకుండా స్టేజ్ మీద నుంచి ఆయన సీరియస్ నోట్, ఎంట్రీ నుంచి ఆయన సీరియస్ నోట్ స్టార్ట్ అవ్వాలి ఇది. ఎందుకంటే కామనర్స్ మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉండే, దాన్ని వాళ్ళు కరెక్ట్గా రీచ్ అవ్వలేకపోయారు. సో మొత్తం అంతా ఇమేజే మారిపోయింది. ఇప్పుడు కనుక వాళ్ళు సరి చేయకపోతే వాళ్ళకి చాలా అంటే చాలా దెబ్బ. ప్రతి ఒక్కరు వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు. వాళ్ళు అలాగే వెళ్ళిపోతే కనుక మేము రైట్ పాత్లో ఉన్నాం అనుకుంటున్నారు అందరూ ఇండివిజువల్గా వాళ్ళకి ఫీడ్బ్యాక్స్ ఇంపార్టెంట్. సెలబ్రిటీస్ కన్నా ముఖ్యంగా కామనర్స్కి ఇంపార్టెంట్ ఫీడ్బ్యాక్స్. అది కనుక డెలివరీ చేయకపోతే షోకి వెళ్ళిపోతుంది. మనం క్రిటిసైజ్ చేసుకుంటే కాకపోతే వాళ్ళు పర్సనల్గా కానీ ఎక్కడ కానీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఈ వీడియో నాగార్జున గారు వీకెండ్ ఏమడగాలి అంటే రేపే శనివారం ఏమడగాలి అన్న దాని మీద. సో కొన్నిసార్లు వాళ్ళు మన రివ్యూ ఎపిసోడ్స్ ఇవన్నీ చూస్తూ ఉంటారు, నాకు తెలుసు. అది ఇంతకుముందు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పేవాడిని కాదు, కానీ నాకు తర్వాత గట్టిగా తెలిసింది ఈ విషయం చాలా సోర్సెస్ నుంచి. సో చూస్తారు, అందుకని మనం అడ్రస్ చేద్దాం. లెట్స్ సీ అందులోంచి ఏమైనా వస్తాయేమో, తీసుకుంటారేమో ఇన్పుట్స్ అని చెప్పి. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. వీడియోని లైక్ చేసి చూడండి, ఇది మాత్రం చెప్పకుండా ఆపను. సీజన్ మొత్తం ఎవడైనా తిట్టుకోసరి వచ్చి చెప్తా ఉంటాను. ఇంకొక 200 సబ్స్క్రైబర్లు అనుకుంటాను అది తెలిసి నేను చూసినప్పుడు. మనకి 50K అవుతాయి, అదనమాట సంగతి. సో 50Kకి ఎడ్జ్లో ఉన్నాం. వీడియో లైక్ చేసి చూడండి. నాగార్జున గారు ఏం అడగాలి కింద మీరు ఖచ్చితంగా కామెంట్ చేసేది ఏంటంటే, నీ పిచ్చి నీ ఎర్రి అమాయకత్వం అంతేముండదు, వస్తారు వెళ్తారు అయ్యి అని చెప్పి అసలు ఉన్న ఇష్యూలన్నీ కరెక్ట్గా అడ్రస్ చేస్తే సండే పండే కూడా ఉండదు. సండే కూడా సాటర్డేలోనే ఉంటుంది హిందీ బిగ్ బాస్ లాగా. బట్ అంత సీర్ కాబట్టి ఉండదు. మీరు ఖచ్చితంగా కింద కామెంట్ చేస్తారు, ఏముండదు లోపల అంతా డొల్లే అని చెప్పి. బట్ ఎక్స్పెక్ట్ చేయడం తప్పలేదుగా, నేను ఆశాజీవిని అయ్యా. సో అది చూద్దాం. సో నెత్తి మీద మొట్టికాయలు వేయాలి అని చెప్పాను కదా. నేను ఎన్ని మారినా, నాలో ఎంత ఎనర్జీ జనరేట్ చేసినా, ఏం చేసినా ఆ టైపు అక్కడ నెత్తి బదులు ఇంకో ఓడి పెడదాం అనుకున్నా కానీ పెట్టలేకపోయా, టైప్ చేయలేకపోయా. అది మాత్రం మారట్లా. అది వచ్చిన రోజు చూద్దాం. అవన్నీ పెడతా ఏంటంటే మళ్ళీ ఆ తమ్నెల్స్ అన్ని తీసేయాలేమో అని చెప్పి అదొక డౌట్గా ఉంటుంది. మళ్ళీ వచ్చి ఫీల్ అవుతారేమో చూసుకొని అని చెప్పి. బట్ ఆ వర్డింగ్స్ మాత్రం రావట్లా. బట్ అది వాడకపోతేనేమో జనాలకి చూడటానికి ఉండదు. సో కామనర్స్కి ముందు నెత్తి మీద గట్టిగా ముట్టుకెళ్ళేయాలి. 2-3 అయితే బలంగా వేయాలి. వేస్తే కానీ వాళ్ళు సెట్ అయ్యేటట్లేరు. వాళ్ళు మాట్లాడే మాటలు, చేసే పనులు చాలా ఎవిడెంట్గా కనిపిస్తుంది. అది నాగార్జున గారి టీం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే మీరు ఏదో గూడు బఠానీ చేసి వచ్చి ఇక్కడ బఠానీలు అమ్ముతున్నారు అని చెప్పి అందరికీ. సో అది క్లియర్గా కనిపిస్తుంది. దాంతో కొంతమంది తెలివిగా ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నారు, కొంతమంది తెలుసుకోలేక పక్కకి వెళ్ళి కామెంట్లు చేసుకుంటా వాళ్ళు దెబ్బేసుకుంటున్నారు. నెక్స్ట్ మనం ఫస్ట్ ఓవర్వ్యూ చెప్పేసి తర్వాత డీటెయిల్కి వెళ్ళిపోదాం. సెలబ్రిటీస్కి వచ్చేవాడికి ఏంటంటే కొంతమంది బాగానే కనిపిస్తున్నారు ముందు, వీళ్ళు కనిపించట్లా. కొంతమంది ముందు కనిపించిన వాళ్ళని అడ్రస్ చేయాలి. సుమన్ శెట్టి, ఫ్లోరా సైని, సృష్టి, అట్లీస్ట్ సృష్టి కొద్దిగా టాస్క్లో కనిపించినా కూడా పెద్ద ఇదేం లేదు. వీళ్ళు కొంచెం అసలు కనిపించట్లా. ఎగ్ కనిపించినంతసేపు వీళ్ళు కనిపించలే, ఎగ్ టాపిక్ ఉన్నంతసేపు కూడా. అందుకని వీళ్ళకి కొంచెం ఏం చేస్తున్నారు మీరు హౌస్లో అని చెప్పి క్లాస్ పీకాలి. కనిపించండి రా బాబు అని చెప్పి, ఏదో ఒకటి చేయండి రా బాబు అని చెప్పి, తప్పులేదు ఏదో ఒకటి చేయండి అని చెప్పి క్లాస్ పీకాలి. సో మనం వరుసగా చేసుకుంటూ వస్తే ముందు నామినేషన్స్ గురించి మాట్లాడాలన్నమాట నాగార్జున గారు సెలబ్స్ని. ఎందుకంటే ఇది టీమ్ వర్సెస్ టీమే. ఈ ఇండికేషన్ వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళకి గోయింగ్ ఫార్వర్డ్ దెబ్బపడే అవకాశం ఉంది. సో ఇది టీమ్గా ఆడాలా ఇండివిజువల్గా ఆడాలా అన్న ఇండికేషన్ వాళ్ళకి వెళ్ళాలి. సో ఇది కొన్ని విషయాలు టీమ్గా ఆడాలి, ఇది టీమే.
సో అక్కడ బిగ్ బాస్ నామినేషన్స్ టాస్క్లో సుత్తి ఎవరికిస్తే వాళ్ళు సేఫ్ అవుతారు, మిగతా వాళ్ళు డేంజర్ జోన్లో ఉంటారు, బుర్ర పెట్టి ఆడండి అన్నప్పుడు ఇమాన్యుల్కి ఏదైతే వెలిగిందో బుర్రలో చెప్పకూడదేమని చెప్పి ఆగిపోయింది, ఇది ఆటోమేటిక్ ఎగ్జిక్యూట్ అయిద్దాం అనుకున్నాడు అవలా. సో అలాంటివి అంటే మీరు చెప్పుకోవచ్చు, ఎవరిని నామినేట్ చేయాలి అని చెప్పి అలాంటి పర్సనల్గా ఇండివిజువల్ అలాంటి డిస్కస్ చేసుకోకూడదు, కానీ యాజ్ ఎ టీమ్గా ఒకరిని మన ఇదే సేఫ్ 5గురిలోంచి ఒకరిని సేవ్ చేయాలి మనం, అంతే. ఆ ఎవరిని సేవ్ చేస్తానో మనం డిస్కస్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం ఎవరు నామినేట్ చేసుకుంటామో డిస్కస్ చేయకూడదు, నేను సంజన చేస్తాను, సంజన తిన్న చేస్తే అలా ఇది చేయకూడదు, సరేనా. సో దానికి డిఫరెన్స్ చెప్తా, ఆ లైన్ ఆఫ్ డిఫరెన్స్ చెప్తా, వాళ్ళు ఏదైనా గైడ్ చేయాలి. చేస్తే గోయింగ్ ఫార్వర్డ్ వాళ్ళు ఇంట్రెస్టింగ్ ఆడతారు. ఎప్పుడైతే వాళ్ళు ఇంట్రెస్టింగ్ ఆడతారో అప్పుడు ఈ కామనర్స్ గేమ్ ఎలివేట్ అయ్యింది. ఇప్పుడు వాళ్ళు ఇంట్రెస్టింగ్ ఆడకపోతే పాప వీళ్ళు గేమ్ ఎలివేట్ అవ్వట్లా. వీళ్ళు ఏం చేశారు, వచ్చి నీట్గా అందరినీ నామినేట్ చేశారు. కొన్నిసార్లు వేరే యాంగిల్లో చూసినప్పుడు ఏంటి, అరే వాళ్ళకి బుర్రలేదు అన్నప్పుడు వీళ్ళ మీద కొంచెం నెగిటివ్ వైబ్ వస్తూ ఉంటుంది. అదే వాళ్ళు కూడా అంతే ఇదిగా ఆడితే అప్పుడు ఇద్దరు గేమ్ ఎలివేట్ అవుతుంది. అయితే ఇద్దరు హీరోలు అవుతారు, లేదంటే ఇద్దరు విలన్లు అవుతారు, అంతే కదా. సో ఆ విధంగా వీళ్ళు పుష్ చేయాలి, లేదంటే వీళ్ళు వెనకబడతారు, లేదంటే వీళ్ళ మీద సింపతి వచ్చేస్తుంది సెలబ్రిటీస్ మీద. అదే గేమ్ ప్లాన్ కూడా బిగ్ బాస్ గేమ్ ప్లాన్ కదా, కొంచెం సింపతి తెద్దాం, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఫామ్లో ఉన్నారు, మంచి ఓటింగ్ తెచ్చుకున్నారు, ఒక్కొక్కరికి లక్షల ఫాలోవర్స్ పెరిగినాయి. ఒకళ్ళందరికి కాదు, ప్రియాకి శ్రీజాకి పెరిగినట్టున్నారు, మిగతా స్టేటస్ కూడా తెలియదు నాకు. సో పెరిగినాయి, వాళ్ళ మీద కొంచెం ఊపులో ఉన్నారు. మన వాళ్ళు అమ్మాయిలంటే కొంచెం గట్టిగా ఫాలో అవుతారు. అదే నేను ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఫాలో కొట్టండి మాత్రం ఎవరు కొట్టరు, ఈడికి కొట్టేది బొంగు అనుకుంటారు, అంతే. సో అదనమాట సంగతి. సో వాళ్ళకి ఫాలోయింగ్ ఉంది, వీళ్ళకి కొంచెం లెస్ ఐడెంటిటీ ఉంది అని, అంటే లెస్ ఫాలోయింగ్ ఉంది, కానీ బిగ్ బాస్ సర్కిల్స్లో లెస్ ఐడెంటిటీ ఉంది బిగ్ బాస్ సర్కిల్స్లో, కాబట్టి కొంచెం సింపతి క్రియేట్ చేద్దాం అన్న ప్లాన్ కూడా ఉంటుంది. బట్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ అన్నది వాళ్ళకి చెప్పాలి. నెక్స్ట్ ఇమాన్యుల్ వర్సెస్ హరీష్ మ్యాటర్ ఏదైతే ఉందో, ఈ గుండంగులు అని ఉన్నవి అది పర్సనల్ రిమార్క్స్ అబ్బా, అందుకని నేను పదాలు తీయలేను, అందుకని తమ్నైల్లో కూడా పెట్టి సావాలేను, నా బాధ అదే. సో దాన్ని అడ్రస్ చేయాలి ఫస్ట్. అగైన్ ఇక్కడ ఇమాన్యుల్కి కూడా కామెడీ లైన్ ఆఫ్ డిఫరెన్స్ చెప్పాలి, హరీష్కి చెప్పాలి. ఏంటి అంటే తను అన్నది ఎప్పటి వరకు కామెడీ అంటే, నేను తీసుకుంటా ఉంటే ఇమాన్యుల్ నన్ను బండబూతులు తిట్టినా కూడా అది కామెడీయే, నేను తీసుకుంటే. నేను తీసుకోకపోతే ఇమాన్యుల్ నన్ను కోతి అన్నా కూడా అది బూతే. సో ఇమాన్యుల్కి నీకు ఎవరిదైతే కంఫర్ట్ జోన్తో ఉందో వాళ్ళ మీదకి వెళ్ళు. ఇది బిగ్ బాస్ హౌస్, ఎవడైనా దాన్ని వాడేసుకుంటాడు నువ్వు వేసే జోకుల్ని. సో కొంచెం జాగ్రత్త తీసుకో. నెక్స్ట్ ఈయనకి నిన్ను 10 సార్లు అన్నాడు ఆయన, అంగుల్ గుండంగులు అని 10 సార్లు అన్నాడు, నీకు రిజిస్టర్ అవ్వలేదు. ఓకే, నేను అగ్రీ చేశాను, నీకు రిజిస్టర్ అవ్వలేదు, దర్ ఇస్ ఏ యూజ్ ఛాన్స్ నాకు రిజిస్టర్ అవ్వచ్చు. కానీ ఎప్పుడైతే సారీ చెప్పాడో అప్పుడు నువ్వు రియాక్ట్ అవ్వాల్సింది. సారీ చెప్పినప్పుడు రిజిస్టర్ అయింది అట్లీస్ట్ అని, అన్న తర్వాత అనద్దన్నో, అన్న తర్వాత అంతా సారీ చెప్పాడు, అప్పుడు నీ బడాస్ అదే నీ కోపం అంతా బయటికి తీసుంటే అందరూ అప్రిషియేట్ చేసేవాళ్ళు, స్టాండ్ తీసుకునేటట్టుండేది. కానీ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇమాన్యుల్ లాక్లో ఉన్నప్పుడు, అంటే ఇదంతా గార్డెన్ క్లీన్ చేయాలి, దీనికి టైం మీ మానిటర్ డిసైడ్ చేస్తాడన్నప్పుడు అప్పుడు దాన్ని వాడటం ఏదైతే ఉందో అది రాంగ్, కంప్లీట్ రాంగ్. ఆ బ్లేమ్ గేమ్లో అనిపించింది అది. సో మీరు సిచ్యువేషన్స్ని వాడుకుంటున్నారు, ఇక్కడ ఒక్కొక్కరిని టార్గెట్ చేసుకుంటే వాడుకుంటారు. ఇందాక నేను చెప్పింది అదే, అందరిని టార్గెట్ చేస్తారు, ఏదో గుడి పట్టాన్ని చేసుకున్నారు. సో అది చాలా ఎవిడెంట్గా కనిపిస్తుంది. సో నువ్వు ఎక్కడ స్టాండ్ తీసుకోవాలి అక్కడ స్టాండ్ తీసుకోవాలి అని చెప్పి. ఈయనకి ఇంకా ఉన్నాయి విషయాలు, మనం 1 by 1 మాట్లాడుకుంటూ వెళ్దాం. తనూజ గారి నామినేషన్, తనూజ వర్సెస్ రీతు ఏదైతే జరిగిందో ఫస్ట్, అందులో రీతు ఏం చేయబోయింది, ఆ చెయ్యి ముందుకెందుకు వచ్చింది, జారి వచ్చిందా, లేదు నిజంగానే తను ఆపబోయిందా తనూజ అనుకున్నట్టు, ఏమైనా వేరే కెమెరాలో ఏమైనా ఫుటేజ్ ఉందా, అది ఏమైనా వేసి మనకు చూపిస్తే బాగుంటుంది. 2 తనూజ అక్కడ మాట్లాడిన మాటలు, సో తన సెన్స్ ఏంటి, సో తనను డిఫెండ్ చేసుకోవడానికి నన్ను ఆపడానికి వచ్చింది అందుకనే తగిలిందని నిందా, లేదంటే ఇంకేమైనా ఉందా, ఎక్కిరిచ్చిందా ఏంటి అన్నది ఆ ఇష్యూని అయితే క్లియర్ చేయాలి తనూజ సైడ్ నుంచి. సేమ్ సంథింగ్ అంటే రీతు కూడా సారీ యాక్సెప్ట్ చేయాలా వద్దా అన్న దాని మీద ఆవిడ పర్సనల్ చాయిసే, దాన్ని నాగార్జున గారు ఏం చేయలేరులే కానీ వదిలేండి. అయితే నెక్స్ట్ తనూజ నామినేషన్లో వీళ్ళు రైస్ చేసిన పాయింట్లు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కళ్ళు, సో అంతమంది ఇన్వాల్వ్మెంట్ ఎందుకైంది ఎన్ని అడగరు, కానీ అందులో కొన్ని ఇష్యూలు వచ్చినాయి. అందులో ఒకటి ఏంటంటే ఆలు కర్రీ. నాగార్జున గారు నేను నా రివ్యూ మీటింగ్ ఏంట్రా, నేను అయ్యా ఉదయం ఒక్క నిమిషం సోదేస్తా, ఒక్క నిమిషం సోదేస్తా. ఎప్పుడు 6:30కి ఏదో వీడియో చేసా, అది 7:30 దాకా 6ంటికి చేస్తుంటున్నా, అది 7 దాకా అప్లోడ్ అవ్వలేదయ్యా యూట్యూబ్లో ఏంటో, అప్పుడు దాకా నేను పడుకోవాలా, ఇంకప్పుడు పడుకునే వాటికి 10ంటికి అలారం మోగినా కూడా స్పృహ లేదు.
2 మీటింగ్లు లేచిపోయినాయి. 12ంటికి నేను ఏదో సోది చెప్పా, ఎందుకు రాదు, 2 మీటింగ్లు స్కిప్ అయిపోయినాయి, ఒక మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది, ఒక మీటింగ్ స్కిప్ అయిపోయింది. ఆ నైట్ నేను ప్రొడక్షన్ ఇష్యూ ఫిక్స్ చేశాను, అసలు లెగలేదు, హెడేక్గా ఉంది, ఆలోచించి బ్రెయిన్ పాడైపోయిందని ఏదో సోదంతా చెప్పుకున్నాం మా వాడికి, మా సీఈఓకి. అయిపోయింది. నాకెందుకు ఇదే కనుక కంటిన్యూ అయితే ఏదో ఒకటే చూస్ చేసుకునే పొజిషన్లోకి వచ్చేస్తానని భయం వేస్తుంది. అది వదలలేను, ఇది వదలబుద్ధి కాదు. ఇంకా 100 రోజులు పోలేను, 50 రోజులు, ఇంకా 50 రోజులు ఉన్నాయి. అది స్టార్ట్ అయ్యే 7 రోజులు అవ్వలేదు, 5 రోజులు కూడా అవ్వలేదు. ఏం జరిగిద్ది ఏంటో భయంగా ఉంది. ఇంకో పక్కన ఈ డ్రైజినెస్ వస్తుంది, సడన్గా తిరుగుతున్నాయి కళ్ళు, ఎప్పుడూ లేవు. బ్లడ్ టెస్ట్ ఏమైనా చేయించుకోవాలేమో. అవసరమారా అని అనిపించుండొచ్చు. అవసరమే బ్రో, ఎందుకంటే నాకు బిగ్ బాస్ పిల్ల ఉంటుంది. ఆ ఎనాలిసిస్ ఒక్కొక్కరిని మనం మాట్లాడుకొని అంతా చూసుకొని నేను రివీల్ చేయకపోయినా 24/7 చూస్తానంటే ఒక రన్ అవ్వాల్సిందే నాకు స్క్రీన్లో, ఇయర్ ఫోన్స్లో. సో ఏదైతే ఆలూ ఫ్రై ఉందో నాగార్జున గారు నేను చెప్పినట్టు నా రివ్యూలో నేను చెప్పినట్టు, మళ్ళీ మీటింగ్ అవుతుంది, నా రివ్యూలో నేను చెప్పినట్టు దాని రెసిపీ చెప్పి, అమ్మా ప్రియా సినిమా ఏమన్నావు కదమ్మా, ఇంకో నీకోసం సినిమా అని చెప్పి మీరు ఉన్న ఆయిల్లో మిగతా బంగాళదుంపలన్నీ కలిపేయటం, ఇన్స్టెడ్ ఆఫ్ ఆయిల్ ఫ్రై దాంట్లో ఏదో కర్రీ చేస్తున్నట్టు మొత్తం అన్ని కలిపేయటం, దాంట్లోనే ఎల్లుల్లిపాయలు వేసేయటం, ఇవన్నీ వేసేసినవి తీసేసినవి అన్నీ చూపించి మీరు దీన్ని పెంట చేసి అక్కడ ఆ అమ్మాయిని బ్లేమ్ చేసి దాన్ని ఎలా నామినేట్ చేశారు అన్న పాయింట్ని గట్టిగా తీయాలి. అందులోనే హరీష్ మాట్లాడిన మాటలు మధ్యలో లేచి బిహేవియరు, ఇది చూడటానికి అగైన్ తీసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది. ఆ అమ్మాయి బిహేవియర్ అన్నదాన్ని రాంగ్గా తీసుకున్నప్పుడు బిహేవియర్ అనేది తీసేసినా కూడా, బిహేవియర్ అనేది ఒక నార్మల్ సెన్స్లో అన్నాడు, బాడీ లాంగ్వేజ్ అన్నా కూడా అన్నపూర్ణలా పెట్టాలి, కనీసం మనిషిలా పెట్టట్లేదు, ఇవి చాలా రాంగ్. ఏంది ఇది అన్నపూర్ణలా పెడతారు, నీకేం చెప్పారు ఎవరైనా వచ్చి ఇక్కడ అన్నపూర్ణలా పెడతారని చెప్పి. సో ఆ విషయాల్ని వాళ్ళ 5గురు అక్కడ ఆ నామినేషన్ జరిగిన దాంట్లో అడ్రస్ చేయాలి. దాంతోపాటు తనీజో గారికి కూడా అడ్రస్ చేయాలి. సో నిజంగా ఆ బిహేవియర్ అంటే ఆ బాడీ లాంగ్వేజ్ ఏదో చిరాకు పడుతున్నారు, దానికి ఏదైనా రీజన్ అవునండి. కానీ ఆ కిచెన్ దగ్గర ఉండే వాళ్ళు చిరాకు పడతా ఉంటే తినే వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది. దాని తర్వాత ఆవిడ ఏదైనా ఇష్యూ వస్తే వెంటనే ఏడుస్తున్నారు, అది కూడా బాగా. నేను కొన్ని ఆవిడ ఏవో ఇంటర్వ్యూలు గట్రా పంపించిన ఆవిడ ఎమోషనల్ పర్సన్ అని అర్థమైంది. బట్ ఏంటంటే ఒక మిస్టేక్ జరిగినప్పుడు ఏడిస్తే ఏమైందంటే మనకు ఆన్సర్ లేక ఏడుస్తున్నట్టు ఉంటుంది, బయటికి అది ఉమెన్ కార్డ్ ప్లే చేస్తున్నట్టు ఉంటుంది. దాన్ని ఎవరైనా ఉమెన్ కార్డ్ ప్లే చేస్తున్నారంటే ఖండించే పొజిషన్లో ఉండరు ఎవరు. సో అలాంటి ఫీడ్బ్యాక్ ఆవిడకి వెళ్ళాలి. సో స్ట్రాంగ్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఆడాలి అని చెప్పి. ఎందుకంటే నాకు ఒక పొటెన్షియల్గా ఆడగలరు ఉన్న దాంట్లో బర్నీ గారు, తనూజ, ఇమాన్యుయల్, ఆ సెలబ్స్లో వీళ్ళు కొంచెం పొటెన్షియల్, సంజన గారు వీళ్ళలో కొంచెం పొటెన్షియల్ కనిపిస్తుంది. పొటెన్షియల్ కనిపించిన వాళ్ళని వీళ్ళకి సరైన ఫీడ్బ్యాక్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళాలి, అప్పుడు షో కొంచెం బాగుంటుంది. సో నేనేం చెప్పినా షో పర్స్పెక్టివ్లో చెప్తా, అంతేగా నాకు బర్నీ గారు, సంజన గారు వీళ్ళని కాదు. ఈయన కామనర్స్కి నేను చెప్తుంది కూడా అంతే, షో పర్స్పెక్టివ్లోనే చెప్తుంది. నెక్స్ట్ ఎగ్ వీడియో. ఈ ఎగ్ వీడియో మాత్రం ఖచ్చితంగా వేయాలి. ఆవిడ ఎలా దొబ్బేశారు, ఆవిడ దొబ్బేసినప్పుడు ఎవరు చూశారు, ఆవిడ తింటున్నప్పుడు ఎవరు చూశారు, ఆవిడ ఎవరికి ఈ విషయం చెప్పారు. సో ఇక్కడ దీన్ని చెప్తూ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని, బర్నీ గారిని, తనూజ గారిని, రాముని, అందరినీ క్వశ్చన్ చేయాలి. నేను కొంతమంది గారు అని కొంతమంది కనకపోతే ఎయిదర్ వాళ్ళ అమ్మాయి అంటే నేను గారు అంటాను, లేదు అనుకుంటే వాళ్ళకన్నా చిన్నోళ్ళు అనుకుంటే నీ పేరుతో, నా ఏజ్ నాకన్నా చిన్నోళ్ళు నాకు కనిపిస్తే పేరుతో అంటే సృష్టి, రామ్ వీళ్ళందరూ నాకన్నా చిన్నోళ్ళు అయి ఉంటారు మ్యాక్స్ టు మ్యాక్స్. సో మీరు మళ్ళీ వాళ్ళకంటాం వీళ్ళకన్నదాన్ని డిఫరెన్షియేషన్ తీసుకురామాకండి, అందరూ ఈక్వలే. సో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ని చూపిస్తా, ఒక ఎగ్గు కోసం ఎంత దూరం వెళ్ళింది ఇష్యూ అని చెప్పి దాన్ని ఇందులో కామనర్స్ తప్పేమైనా ఉంది అన్నది ఒక కంక్లూజన్, ఎందుకు అంత పెద్ద చేశారని చెప్పి, అలాగే వీళ్ళు ఎందుకు ఒప్పుకోలేదు అన్న వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పిస్తా. ఇంత చేసి దీని దొంగతనాన్ని తప్పుబట్టి వీళ్ళు ఏం చేశారంటే, నిన్న రాత్రి సంజన గారికి చాక్లెట్లు వస్తే ఎవరైనా లైవ్ చూడాలో చెప్తున్నా, నా లైవ్ రివ్యూ చూడాలో చెప్తున్నా, మిడ్ నైట్ టాక్స్ అనే వీడియో ఉంటుంది, దీనికన్నా ముందు చూడండి, డీటెయిల్డ్గా ఉంటుంది. అయితే వెళ్ళి చాక్లెట్లు దొబ్బేశారు ఆవిడ దాంట్లో, ప్రియా ఉన్ను శ్రీజ. ఖచ్చితంగా ఆ వీడియో పడుతుంది. ఈ వీడియో పట్టడం వల్ల వీళ్ళు డైలీట్ అయిపోతారు, వాళ్ళని తిడతారు నాగార్జున. మరి మీరు చేసింది ఏంటి, మీరు ఒక గుడ్డికి అంత రచ్చ చేసి ఇప్పుడు మీరు కూడా చేసింది అదే కదా, మీరు చేసింది దొంగతనమే కదా, మరి ఇప్పుడు మీరు దీనికి ఏం సంజయ్ ఇచ్చుకుంటారు అని చెప్పి అడుగుతారు. నేను చెప్పిన ఈ ఊపులు అడగరు కానీ, ఏంటి శ్రీజ నువ్వు కూడా లేపేసావు ఎందుకమ్మా అందరూ వస్తే అలా నవ్వుతూ వెళ్ళిపోద్ది అనమాట. అలా వెళ్ళొద్దు అన్నది నా బాధ. సీరియస్గా అడ్రస్ చేయాల్సినవి సీరియస్గా అడ్రస్ చేయాలి, నవ్వుతే అడ్రస్ చేయాల్సినవి నవ్వుతే అడ్రస్ చేయాలి. కొన్ని సీరియస్ కన్సర్న్స్ సీరియస్గానే చెప్పాలి. ఇది కొంచెం ఇవన్నీ సీరియస్గా తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. నెక్స్ట్ మాస్క్ మ్యాన్ హరీష్ సపరేట్ ఎపిసోడ్ పడాలి అసలు. యాక్చువల్గా అయితే ఏం చేసేదానికి నాకు ఎక్కడ ఇబ్బందిగా అనిపిస్తుందో నేను క్లియర్గా చెప్తాను. ఆయన మాస్క్ వేసుకున్నాడా, మాస్క్ తీసాడా, లేదంటే మాస్క్ వేసుకున్నట్టు నటిస్తున్నాడా అన్నది చాలా చోట్ల కాంట్రడిక్టింగ్గా ఉంది. నిన్న నైట్ జరిగిందే ఒక బ్యూటిఫుల్ అండ్ బెటర్ ఎగ్జాంపుల్. ఎలా కాంట్రడిక్ట్ చేసుకుంటున్నాడు ఏంటి అని చెప్తాను. నిన్న లైవ్ స్ట్రీమ్లో ఇది రాలా, ఏదైతే మీరు ప్రోమోలో చూసారో అది లైవ్లో రాలా. లైవ్లో వచ్చింది, ప్రోమోలో రాదు, ఎపిసోడ్లో కూడా వస్తారో తెలియదు. ఏంటి చెప్తా, ఒక లైన్ చెప్పాను దాంట్లో, ఎక్స్ట్రీమ్ ఇంటెలిజెన్స్ కనిపిస్తుంది లేదా ఎక్స్ట్రీమ్ ఫూలిష్నెస్ కనిపిస్తుంది అని చెప్పి.
తనంతను ఎలా కాంట్రాక్ట్ చేసుకున్నాడో చెప్తాను చూడండి. మనకు ప్రోమోలు వచ్చింది ఏంటంటే, నాకు ముగ్గురితో గొడవ అయింది. ఎవరితో? ఒక అమ్మాయి తనుజ, భరణి, ఇమాన్యుయల్తో. నేను 2 అబ్బాయిలు ఒక అమ్మాయితో అయింది అనుకున్నా, కానీ నాకు 3 అమ్మాయిలతో అయింది అన్నాడు. అంటే ఏంటి అమ్మాయిలతో అయింది అంటే? లేడీస్ అంటే ఒక కైండ్ ఆఫ్ చిన్న చూపు, అదే కదా దాని ఉద్దేశం. అదర్వైజ్ ఆ కంపారిజన్ ఏంటి, 2 అబ్బాయిలు కూడా అమ్మాయిలు అంటారో ఉంది. ఇది అలాగా అంటాం తప్ప అంటే, దీన్ని పక్కన పెడితే ఇంకో విషయం చెప్తే అప్పుడు ఇది పరమ తప్పులా కనిపిస్తుంది. అదేంటంటే, సుమన్ శెట్టి గారు వచ్చి హీరో సుమన్ శెట్టి అన్నాడు. హీరో సుమన్ వచ్చి నాతో అంటాడు తనూజ గారి విషయంలో, నువ్వు తనూజ అని బిహేవియర్ బాగాలేదు, క్యారెక్టర్ బాగాలేదు అని అంటాం, క్యారెక్టర్ బ్యాడ్ బిహేవియర్ బ్యాడ్ అని అంటాం, కరెక్ట్ కదంటే క్యారెక్టర్ అని కొత్త వాడు తీసుకురా మాకండి అని చెప్పి. అంటే ఇప్పుడు బిహేవియర్ బాగాలేదంటే బాగాలేదు అంటాం కదా, అంటే అమ్మాయిల్ని అలా అంటే రాంగ్ వెళ్ళిపోద్ది అంటే, అయితే అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్ కదా, అమ్మాయిలు అంటే వెళ్తుందా అలా అబ్బాయిలు అంటే వెళ్ళదా, మీరు పని చేయండి రాసి ఇవ్వండి నాకు, అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్ కాదు అని అంటాడు. అని ప్రియాని అడుగుతాడు, అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్ కాదా ప్రియా అని. ఈక్వలే అని ప్రియా ఏమంటుందంటే సెన్సిబుల్గా, కానీ ఏంటంటే శ్రీజ ఉందనుకో, ఎవరైనా గట్టిగా మాట్లాడినా కూడా తను ఏడవదు. నేననుకో గట్టిగా మాట్లాడుతుంటే ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత నేను ఏడ్ చేస్తా. సో ఆ ఇన్ఈక్వాలిటీ ఉంటుంది కొద్దిగా అని తను చెప్పబోతుంది. అంటే తినేమంటాడు తెలుసా, నా భలే నచ్చింది కూడా రాత్రి. ఇదే మీరు కరెక్ట్ చేసుకోవాలి, అలా ఉండకూడదు, అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్, ఇది రూట్స్ నుంచి కరెక్ట్ అవ్వాలి, ఇంకెన్ని సంవత్సరాలు అలా ఉంటారు అని చెప్పి అనిపించినప్పుడు, హరీష్ ఎయ్ అన్నా అనుకున్నాను నేను. ఉదయం ప్రోమో చూసిన తర్వాత అన్నా అని అనిపించి ఏంది ఇది. సో తనను తాను కాంటాక్ట్ చేసాడు. పక్కన ఇప్పుడు ప్రోమోలో మాట్లాడిన ప్రకారం అమ్మాయిని చులకం చేసినట్టు, ఇంకో పక్కన చూసుకుంటేనేమో అమ్మాయిలు లేపుతున్నట్టు. అంటే నువ్వు మాస్క్ వేసుకొని మాట్లాడుతున్నావు, మాస్క్ నీ అసలు స్వరూపం ఏంటి, నీ అసలు స్టేటస్ ఏంటి, దేనికి మాస్క్ వేసుకున్నావు? ఈ రెండిట్లో అమ్మాయిలు అన్నప్పుడు మాస్క్ వేసుకున్నావు, అమ్మాయిలు ఈక్వల్గా కన్సిడర్ చేసినప్పుడు మాస్క్ వేసుకున్నావు. రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. బిగ్ బాస్ టీం చూస్తే కానీ 2 ప్లే చేయాలి టు ఎక్స్పోజ్ హిమ్ అవుట్. అప్పుడు అర్థమైద్ది నిజంగా మనిషికి ఒకే విషయం మీద ఆపోజిట్, అది కూడా మొత్తం మొన్నోసారి ఈ రోజు ఒకసారి రేపోసారి జరిగితే అనుకోవచ్చు, సేమ్ టైంలో జరిగింది అదే డిస్కషన్. మరి అక్కడ ఆ డిస్కషన్ 2 పాయింట్ల దగ్గర ఎవరు కామన్గా ఉన్నారో కనిపించలేదు, కానీ ఈ డిస్కషన్ అనేది లైవ్లో లేదు, లేదా నేను స్కిప్ చేస్తాను నాకు తెలియదు, లైవ్లో అయితే నాకు కనిపించలేదు లేదు మ్యాక్సిమం. ఈయన అమ్మాయిలు కంపేర్ చేసినప్పుడు ఏంటి భరణి గారిని వాళ్ళు కూడా అమ్మాయిలు అని మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఈ విషయం మీద అయితే మాత్రం మాట్లాడాలి అని చెప్పాలి. లేదంటే ఒక మంచి పొటెన్షియల్ ఉన్న కంటెస్టెంటే ఆయన, మాటల్లో కానీ చేతల్లో కానీ గొడవల్లో కానీ నెక్స్ట్ బలంలో కానీ. అలాంటి ఆయన అన్నసరిగా నెగిటివ్ అయిపోయి బయటికి వెళ్ళిపోతాడు హౌస్లోంచి. ఆయన ఇప్పుడే కరెక్ట్ చేస్తే కొద్ది రోజులు ఉంటాడు, షోకి బాగుంటుంది. నాకు కాదు, లో బ్యాటరీ అంట ఒడి అమ్మ. నెక్స్ట్ మనీష్ 2 టాపిక్లు ఉన్నాయి, సపరేట్ టాపిక్లు. ఒకటి మనీష్ ట్రీట్మెంట్ టువర్డ్స్ రామ్. ఆ బిహేవియర్ ఏదైతే ఉందో రామ్ని, ఏది పడితే అది అనేయటం, ఫేక్ అనేయటం, సింపతి అనటం, కెమెరా ముందు జిమ్మిక్కులు చేస్తున్నావు, సింపతి కార్డు ప్లే చేస్తున్నావు, ఇన్నోసెంట్ కార్డు ప్లే చేస్తున్నావు అని చెప్పి మాట వదిలేస్తున్నావు ఇష్టం వచ్చినట్టు. నువ్వు ఎక్కడ చూసావు, నీకు ఎక్కడ అనిపించింది, నీకు ఎందుకు అనిపించింది, మాకు అనిపించింది, నీకెందుకు అనిపించింది, నువ్వు ఎందుకు అంత ఈజీగా జడ్జి చేస్తున్నావు? నువ్వేనా తోపా, నువ్వేనా తురుమా, నువ్వేనా తీసిమార్కానా, నీకేంటి, ఎలా వస్తున్నాయి అని చెప్పి సిమిలర్ వేలో తను వదిలేసిన మాటలు టువర్డ్స్ ఇమాన్యుయల్. కొంతమంది అనొచ్చు ఇమాన్యుయల్ కూడా కొన్ని వదిలేశాడని చెప్పి, బట్ రెండిట్లో కొద్దిగా డిఫరెన్స్ ఉంది మీరు గమనిస్తే, దెర్ ఇస్ అ డిఫరెన్స్. దాంతోపాటు రామ్ ట్రీట్ చేస్తా అంటే తను వదిలేస్తున్న మాటలతో పాటు ఇంకోటి ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నాడు. ఇది అడ్రస్ ఏరిగా నేను మీకు చెప్తున్నా. శ్రీజ ప్రియా విషయంలో వాళ్ళు కొంచెం డామినేటింగ్గా ఉన్నారు, తినంతా డామినేట్ చేయలేకపోతున్నాడు అని చెప్పి. రివర్స్లో వాళ్ళు ప్రియా తిని మీద ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతుంది, తిని డామినేట్ చేస్తున్నాను, అన్ని ఆడేస్తున్నాడని చెప్పి నేను నైట్ అంటూ ఉంటుంది. ఇదో పాయింట్ పక్కన పెడితే సంచాలక్ టాస్క్లో ఆ వీడియో పడాలి. ఫస్ట్ ఈయన పవన్ నాగమన్నది, తర్వాత శ్రీజాని ముందుకెళ్ళి మరీ ఆపింది, దాని తర్వాత ఎమ్మెల్యేలు ఆపకుండా పంపించేసిన తర్వాత వెంటనే డిస్క్వాలిఫై చేసింది విత్ ఇన్ సెకండ్. ఇమాన్యుయల్ అంతా ఇది చేసినా కూడా కనీసం కన్సిడర్ చేయకుండా, పోనీ వార్నింగ్ లాంటిది ఇచ్చి కూడా ఉంచకుండా తను చేసిన తప్పు. ఇది ఒక తప్పు అనుకుంటే ఈరోజు ఎపిసోడ్లో మీరు ఇంకా అద్భుతాలు చూస్తారు. పవన్ కళ్యాణ్ చేయి పెడతాడు, కానీ చేయి పెట్టాడు, ఎల్బో పెట్టాడు. శ్రీజ ఎల్బో అంటది, ఈయన కూడా ఎల్బో, ఈయన అసలు చూడ్డు, లిటరల్గా చూడ్డు. కానీ ఈయన అందరూ చెప్తున్నారు అని అంటే అందరూ చెప్తున్నారని చేశాడు అనుకోని. ఇంకోటి ఏంటంటే నేను మైండ్లో ఉండేది, నేను న్యూట్రల్ ప్రూవ్ చేసుకోవాలి, ఎందుకంటే టాపిక్ వచ్చేసింది, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనే టాపిక్ వచ్చేసింది. హరీష్ గట్టిగా రైజ్ చేస్తాడు, ఇమాన్యుయల్ మీ వాడు అనే దాన్ని వీళ్ళు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని చెప్పి తీసుకెళ్ళిపోయారు. హరీష్ ఏంటి మీ కామనర్స్ అంటే చులకనా అయ్యని చెప్పి టాపిక్ గట్టిగా రైజ్ అయింది అక్కడ. సో తనకి ఇది అడ్వాంటేజ్గా మార్చుకోవడానికి కావాలని ఒక ప్లాన్ చేసి ఎలా అంటే కావాలని దాన్ని ఒక ప్లాన్లా చేసుకొని, ఓకే టాపిక్ వచ్చింది కానీ నేను ఒక మనిషి న్యూట్రల్ అని ప్రూవ్ చేసుకోవాలంటే ఆ సిచ్యువేషన్ ఏంటి, తన టీంని ఓడించాలి. అంటే తను ఎవరైతే కామనర్స్ ఉన్నారో తను ఓడిస్తే తన న్యూట్రల్ అని ప్రూవ్ అయిద్దని తన భావన అలా ఉంది. సో ఆ భావనని ఎగ్జిక్యూట్ చేశాడు. సో కళ్యాణ్ నోట్ చేస్తాడు. ఎందుకు ఎగ్జిక్యూట్ చేశాడు నీకు ఎలా తెలుసు అంటే లాస్ట్లో చెప్తాడు.
గెలిచింది కామనరు, గెలిపించింది సెలబ్రిటీ. నేను అందుకని ఆర్డర్ చేంజ్ చేశా, ఐ ఆమ్ న్యూట్రల్ అని చెప్పి. సో నేను న్యూట్రల్ అని ప్రూవ్ చేసుకున్నాను, అందుకని ఆర్డర్ చేంజ్ చేశాను, అండ్ దట్ ఈజ్ మై గేమ్ అని చెప్తాడు. సో కావాలని నువ్వు వాళ్ళని గెలిపించడం కోసం చేసిన పని ఇది. ఎందుకు? జస్ట్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ న్యూట్రల్. ఆ కాంబినేషన్ ఏదైతే ఉందో సంజన శ్రీజ కాంబినేషన్, వాళ్ళిద్దరు అంటే ఒక కామనర్ ఒక సెలబ్రిటీ కంటే అది గెలిపించడానికి నువ్వు నీ ఇష్టం, అంటే ఎవరిని తీసుకొస్తే ఎవరిని తీసేస్తారని దాని మీద పిలుచుకున్నావు. సో నువ్వు న్యూట్రల్ ఎలా అవుతావు? నీ గేమే న్యూట్రల్ కాదు. నువ్వేదో ఆడియన్స్ ముందు ఏదో ఇది కొట్టడానికి, ఒక ఇంప్రెషన్ కొట్టడానికి చేసిన పని అది. సో దీని గురించి గట్టిగా మాట్లాడాలి, ఆ వీడియో పడాలి, ఆయనకి దీని మీద ఫీడ్బ్యాక్లు వెళ్ళాలి. నెక్స్ట్ రామ్కి అప్రిషియేషన్ ఇవ్వాలి. సో ఆ గేమ్ ఏదైతే ఆడాడో అది చాలా కష్టపడ్డాడు, ఆ విషయంలో రామ్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే అప్రిషియేట్ చేస్తే ఇంకా పొటెన్షియల్ చూపిస్తాడు, దాన్ని రికగ్నైజ్ చేయకపోతే చూపించలేడు. శ్రీజాన్ కూడా అప్రిషియేట్ చేయాలి. గెలిచింది ఎలాగైనా సరే, మనం బయట మనకు టాక్ వచ్చేటో అసలు సూపర్ పర్ఫార్మెన్స్ అని లేకపోయినా సరే గెలిచింది. సో గెలిచినందుకు ఫస్ట్ టాస్క్ విన్నర్ కాబట్టి తనని అప్రిషియేట్ చేయాలి. ఇంకా లాస్ట్కి ఏంటి, ధీరురాలు సూర్యురాలు మన అక్క, అందరికి అక్క సంజన గారు. సంజన గారికి ఒక రేంజ్ ఎలివేషన్ అయితే ఉంటుంది అనుకుంటున్నా. సూపర్ డూపర్ ఎలివేషన్ ఇస్తారు. సో సూపర్గా చేసావు, సూపర్గా ఎంటర్టైన్మెంట్ చేసావు, మేము థ్రిల్ అయ్యాము, గ్రిల్ అయ్యాము, బిగ్ బాస్ అందుకని మీకు ఆ పవర్ ఇచ్చాడు. బిగ్ బాస్ చెప్పిన మాటలే. సో ఆవిడ చెప్పి ఆవిడ ఇంకా ఏమేం చేయబోతున్నారు అని అంటే ఆవిడని అప్రిషియేట్ చేయాలి. బట్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది ఏంటంటే, లైన్ ఆఫ్ డిఫరెన్స్ అగైన్ ఈవిడ చేసే దాంట్లో ఎంటర్టైన్మెంట్కి విలనిజానికి ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ చేసే పనుల్లో ఒకటే లైన్. ఆ లైన్ కనుక క్రాస్ చేస్తే అయిపోతుంది. ఒక మనిషిని మనం ఎన్ని మాటలైనా అనొచ్చు, ఎగ్గులు దొబ్బి చేదన చేయొచ్చు, గొడవలు చేయొచ్చు, ఇది ఓకే. ఒక మనిషిని మాట్లాడేటప్పుడు ఎన్ని మాటలైనా అనొచ్చు, దాంట్లో నువ్వు సైకో అలాంటి వర్డ్స్ యూస్ చేస్తే అది విలనిజం అయితే ఇటు వెళ్ళిపోతుంది, నెగిటివ్ వైపు వెళ్ళిపోతుంది. ఇది మనం ఎక్స్ వేసుకుని 0 వేసుకుంటే, టువర్డ్స్ పాజిటివ్, టువర్డ్స్ నెగిటివ్ వేసుకుంటే అది. ఒకళ్ళకి మనం పని చెప్పచ్చు, అరే ఈ బకెట్లో చెంచాతో నీళ్ళు నింపుకురా అని చెప్పి అలాంటివే చెప్పచ్చు, అది ఎంటర్టైన్మెంట్ వెళ్ళిపోద్ది పాజిటివ్గా. ఒకళ్ళు మనం నా లగేజ్ మొయ్యి, నా బట్టలు సర్దు, నా మడత పెట్టు అని చెప్పి పర్సనల్ పని చెప్తే అది నెగిటివ్ అయిపోతుంది. సో యారగెంట్గా చూస్తారు దీన్ని, ఎంటర్టైన్మెంట్గా చూడరు. దీన్ని ఎంటర్టైన్మెంట్గా చూస్తారు. ప్రెసెంట్ ఆవిడ టువర్డ్స్ ఎంటర్టైన్మెంట్ వైపు ఉన్నారు. కానీ నిన్న నైట్ ఆవిడ ఫ్లోరా సైనిక్ చెప్పినప్పుడు నా లగేజ్ మొయ్యి అని చెప్పి ఆవిడ నేను చేయను పర్సనల్ పనులు అన్నప్పుడు దానికి పనిష్మెంట్ ఉంటుంది అని ఆవిడ యాటిట్యూడ్లో కూడా చాలా మార్పు వచ్చింది. వెంటనే కెప్టెన్ అవ్వగానే కొద్దిగా ఆ లుక్స్, ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ మారినాయి. సో దానికి ఆ లైన్ ఆఫ్ డిఫరెన్స్ నాగార్జున గారు చెప్పి ఆవిడని టువర్డ్స్ ఎంటర్టైన్మెంట్ వైపు ఉండేలా చూడాలి. అటు ఉంచకుండా కనుక ఆవిడకి ఏ ఫీడ్బ్యాక్ ఇవ్వకుండా పొగుడు వదిలేసి నువ్వు చేస్తుంది కరెక్ట్ వెళ్ళిపో అని అంటే కనుక టువర్డ్స్ ఇటు వెళ్తే మాత్రం ఎంటర్టైన్మెంట్గా మనం చెప్పుకున్న సంజన అక్క గురించి ఇప్పుడు రాధిక అక్కను ఇంకొక అక్కను క్రిటిసైజేషన్ వైపు వెళ్ళాల్సి వస్తుంది మనం కూడా ఆవిడ చేసే పనుల వల్ల. ఆవిడకి చాలా మంచి ఆపర్చునిటీ, చాలా పెద్ద ఆపర్చునిటీ. 2 వారాలు 3 వారాలు ఎలిమినేట్ అయిపోతారని చెప్పి నాలంటలందరూ చిటికలేసి ఒరిజినల్ డూప్లికేట్ ఈ రీల్ లేటర్ సామే 5 చీరల రీళ్ళు వస్తానే ఉన్నాయి. సరే ఎనీవే, సో ఆవిడ 3 వీక్స్లో వెళ్ళిపోద్దని ఇలా చిటికలేసి చెప్పిన వాళ్ళందరికీ అది ఒక చెంప దెబ్బ చెప్పాలంటే. ఎందుకంటే మనం ఈజీగా జడ్జి చేస్తాం, చూడండిరా మొత్తం మార్చారని చెప్పి. కనీసం మినిమం వెళ్తారు కొన్ని వారాలు, లేదంటే మనం గెస్ట్ చేసిందే రైట్ అవుతుంది అనమాట, వెళ్ళిపోతారు ఫస్ట్ 3 వీక్స్లో. జనాలు అప్రిషియేట్ చేయరు. జనాలు ఎంత ఎంటర్టైన్మెంట్ తీసుకుంటారో అంత నెగిటివిటీని తీసుకోరు, నిజాన్ని తీసుకోరు. సో ఆ డిఫరెన్స్ అన్నది చెప్పాలి ఆవిడకి. సో చెప్పి దీన్ని కనుక కంటిన్యూ చేస్తే సీరియస్ మోడ్లో తీసుకెళ్తే అరిచేసి గోల పెట్టవసరంలా, బట్ నవ్వకుండా సీరియస్గా దీన్ని అడ్రస్ చేసి చాలా వీడియోస్ ప్లే చేయాలి. ఎగ్గిది వీడియో ప్లే చేయాలి, ఆలూ ఫ్రై వీడియో ప్లే చేయాలి, మనీష్ది ఇమాన్యుల్ ప్లే చేయాలి, ఇంకేమన్నా తనుజ గారిది శ్రీజాది ప్లే చేయాలి కానీ బోల్డ్ ఉన్నాయి చెయ్యాలి. కానీ సాటర్డే ఒకటే సరిపోదు, సండే కూడా వెళ్తుంది ఎపిసోడ్. చేస్తే చేయము అనుకుంటే మాత్రం కష్టం. ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ ఉండాలి అనుకోవటం ఎంత ఇంపార్టెంటో, ఆ ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్లోనే ఇష్యూస్ని ఎలా అడ్రస్ చేయాలి అన్నది పెట్టడం కూడా అంతే ఇంపార్టెంట్. ఆడియన్స్కి ఇష్యూస్ అడ్రస్ చేసినప్పుడు అది ఎంటర్టైన్మెంట్గానే ఉంటుంది, దాన్ని ఎక్కువ చూస్తారు. ఇన్స్టెడ్ ఆఫ్ పాటలు పాడించడం, డమ్సీ ఇవన్నీ చేసే బదులు ఇది చేస్తే ఇంకెక్కువ మంది వస్తారు. దట్ ఈస్ వాట్ బిగ్ బాస్ ఈజ్ ఆల్ అబౌట్ కదా. వాళ్ళకి ఎక్కువ ఫీడ్బ్యాక్ ఇచ్చి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకునే చూడటం, అది సరిగ్గా సీరియస్గా ఇవ్వాలి, అని సీరియస్ నోట్ ఇవ్వాలి. బట్ నాగార్జున గారు చూద్దాం ఎలా చేస్తారు. ఖచ్చితంగా ఆ నామినేషన్ వాడిని పలకలు తీసుకొచ్చి ఒక్కొక్కటి పగలగొడతా, ఒక్కొక్కరికి ఇస్తారు. ఇష్యూ బై ఇష్యూ అయిపోయినా పర్సన్ బై పర్సన్ వెళ్తూ ఆ పర్సన్లో ఇష్యూస్తో మాట్లాడతారు. ఆ పర్సన్తో మిగతా పర్సన్స్ని లింక్ చేసి మాట్లాడతారు. సో చూద్దాం దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు ఏంటి అన్నది. చాలా అంటే చాలా క్రూషియల్ ఫస్ట్ వీక్. దీంతో బిగ్ బాస్ భవిష్యత్తు ఆధారపడి, ఈ సీజన్ భవిష్యత్తు ఆధారపడింది నాకు అనిపిస్తుంది. దీన్ని ప్రాపర్గా సీరియస్గా ఎగ్జిక్యూట్ చేస్తే వ్యూవర్షిప్ పెరిగిద్ది. దీన్ని లైట్గా కనుక ఎగ్జిక్యూట్ చేస్తే వ్యూవర్షిప్ అనేది రాదు. అది నా ఫైనల్ కంక్లూజన్. మీరు ఏమనుకుంటారు కింద కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, దాంతోపాటు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైవ్లో ఏం జరగట్లా ఈ ఒక్క పాయింట్ మళ్ళీ మన హరీష్ నిన్న నైట్ ఫస్ట్ ప్రియాని కూర్చోబెట్టి చెప్పాడు, తనూజ, భరణి, ఇమాన్యుయల్
కపటనాటక సూత్రధారి, పెద్ద మనిషి, దొంగలు దొరికేశారు అని అయిపోయింది. నెక్స్ట్ కళ్యాణ్ కూర్చోబెట్టి చెప్పాడు, తనూజ, భరణి, ఇమాన్యుయల్ కపటనాటక సూత్రధారి, పెద్ద మనుషులు, దొంగలు దొరికారు, నేను వీళ్ళని ఎక్స్పోజ్ చేస్తా. మళ్ళీ ఉదయం వేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాడు. సుమన్ శెట్టి దగ్గర, నెక్స్ట్ ఇంకో పవన్ దగ్గర, అందరి దగ్గర చెప్పుకుంటే వెళ్తున్నాడు దీన్ని. నాకు ఎవరో మెసేజ్ చేశారు, ఆనంద్ గారు బిగ్ బాస్ అర్జెంట్గా టేప్ రికార్డ్ లోపల పంపిమనండి, అది రికార్డ్ చేసుకుంటాడు, అందరి దగ్గర అది ప్లే చేసుకుంటాడు. ఏంది ఇది పద్దాకా చెప్పింది చెప్పి మేము లైవ్ చూడాలా అని చెప్పి, ఇదే ఎందుకు పద్దాకా అదే రిపీట్ మోడ్లో వెళ్తుంది, అదే లైవ్లో అదే నడుస్తుంది. ఇంకా మన సంజన అక్క నాకు ఇడ్లీ దోశ కావాలి, అల్లం చట్నీ కావాలి, సాంబార్ ఇడ్లీ కావాలి అని చెప్పి ఆర్డర్లు వేస్తుంది. నేను చూసినప్పుడు పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం లేదు, ఫన్ టాస్క్లు, స్పాన్సర్ టాస్క్లు ఇవే ఉంటాయి ఈరోజు, అంతకుమించి ఏముండదు. నేను అయిపోయింది కాబట్టి ఇంట్రెస్టింగ్ ఏమైనా జరిగితే మీకు ఇన్స్టాగ్రామ్లో నోటిఫై చేస్తాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అవ్వండి. అకౌంట్ ఉన్న వాళ్ళు అక్కడ బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటే అందులో ఫాలో అయితే నేను మెసేజ్ చేస్తాను, మీకు నోటిఫికేషన్ వస్తే మీరు ఇమీడియట్గా లైవ్ చూడటానికి ఉంటుంది. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.